హలో నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరనేది వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు. ఆ పేరు నేను చెప్పడం కంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేశవ, పుష్ప 1 ఆర్ పుష్ప 2లో కేశవ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ కేశవ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న. హలో, హాయ్. ఎలా ఉన్నారు? సో పుష్ప 1, పుష్ప 2 పాన్ ఇండియా వరల్డ్ వైడ్ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. సో ఎట్లా ఉంది పుష్ప? ఆబ్వియస్లీ అంటే అన్ని గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో నాకు ఉన్నాయి. అసలు పుష్ప 2 గాట్ రిలీజ్డ్, కొంచెం అన్నీ ఇది ఇలా షాప్ ఓపెనింగ్స్ అవి ఇవి కొంచెం తిరుగుతూ ఉన్నాను అండ్ చూస్తున్నాను. కొన్ని సినిమాలు వచ్చాయి, చూస్ చేసుకొని వెళ్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడదాం. దువ్వాడ శ్రీనివాస్ మాధురి గారి కొత్త వకులా సిల్క్స్ అనేది ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. సో ఎట్లా అనిపించింది, అంటే ఎట్లా ఉంది? అదే అండి, ఆబ్వియస్ నాకు ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ రావడం ఫస్ట్ టైం ఇది. సో అదే ఆల్ ది బెస్ట్ అదే శ్రీనివాస్ గారికి, మాధురి గారికి. అంటే ఎవరైనా ఎప్పుడైనా ఏదో టయానికి ఏదో వ్యాపారం మొదలు పెట్టాల్సిందే. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన దగ్గర డబ్బులు అంటే వ్యాపారం అంటే మనకు ఏమంటారు, ఒక ధైర్యం ఉంటుంది కదా. సో అలాంటి ధైర్యం వీళ్ళకి రావాలని కోరుకుంటున్నాను. సో ఒకటన్నా, అంటే నార్మల్గా మీ పేరు జగదీష్ ప్రతాప్, అంటే జగదీష్ ప్రతాప్ గా గుర్తుపడుతున్నారా, కేశవగా గుర్తుపడుతున్నారా? ఆబ్వియస్లీ కేశవ. ఆబ్వియస్లీ యా. జగదీష్ ప్రతాప్ అంటే చాలా మందికి తెలియదు. సో క్యారెక్టర్ అవుట్ అయింది అంటే పుష్పతోని నేను బయటకు వచ్చాను అండ్ దట్టు నా క్యారెక్టర్ నేమ్ కూడా అందరికి అర్థమైపోయింది, తెలిసిపోయింది, నచ్చింది. అండ్ లవ్ వీళ్ళందరూ ఎంత ఇచ్చారో మీకు తెలుసు ఆ క్యారెక్టర్కి. సో యా, కేశవ్ గానే మిగిలిపోయింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎత్తుపల్లలతోని. సో డీల్ చేస్తున్నా. నేను తనకి అంటే నేను ఫ్యాన్ బాయ్ని యాక్చువల్లీ. సో ఒక ఫ్యాన్ బాయ్ హీరో తన హీరోతో యాక్ట్ చేసి ఎలా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఇంకా సార్ బంగారం. సుకుమార్ గారి గురించి ఏం చెప్తారు? అంటే అంత మంచి ఆపర్చునిటీ మీకు ఇచ్చారు, ఇప్పుడు కేశవ అంటే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు. సో ఎట్లా అనిపించింది సుకుమార్ గారు? అదే అంటే సార్ నాకు ఈ క్యారెక్టర్కి అంటే మీరు మొన్న థ్యాంక్ యూ మీట్లో వింటే కనుక ఫిల్టర్ అయ్యి వచ్చావురా అని చెప్పినారు. సో అంటే ఒక డైరెక్టర్ మైండ్లో తను అనుకున్నది ఈ యాక్టర్ ప్రజెంట్ చేయగలడు అని నమ్ముతాడు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సెట్కి వెళ్ళిన తర్వాత కూడా ఒకటి ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే సుకుమార్ సార్ తీసుకున్నది చాలా పెద్ద రిస్క్ అంటే నా విషయంలో, అంత పెద్ద సినిమాలో అంత పెద్ద హీరో పక్కన. సో బట్ బాగా చేశాను కదా. థ్యాంక్ యూ. సో ఎట్లా ఉందన్న మరి కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఎట్లా ఉంది అసలు? ఉన్నాయి, ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి డీటెయిల్స్ వస్తాయి త్వరలో. కేశవ ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి, సుకుమార్ గారి ఫ్యాన్స్ కి పుష్ప నుండి ఒక మంచి డైలాగ్ ఏదైనా చిన్నగా సింపుల్ గా. సూపర్, అస్సలు తగ్గేదేలే. కేశవ కూడా ఎక్కడ తగ్గేది. అయ్యో లాంటిది. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.